ఏ ప్రేమ జంట అయినా పెళ్లి పీటల దాకా వెళ్ళాలి అని అంటే అది ఖచ్చితంగా అమ్మాయి చేతిలోనే ఉంటుంది. అలాగే ఏ ప్రేమ జంట అయినా పెళ్ళయిన తర్వాత సంతోషంగా ఉండాలి అంటే అది ఖచ్చితంగా అబ్బాయి చేతిలోనే ఉంటుంది. ఓకే, ఏ ప్రేమ జంట అయినా పెళ్లి పీటల దాకా వెళ్ళాలి అంటే అది ఖచ్చితంగా అబ్బాయి చేతిలోనే ఉంటుంది. అలాగే ఏ పెళ్ళైన ప్రేమ జంట అయినా కూడా సంతోషంగా ఉండాలి అంటే అది ఖచ్చితంగా అమ్మాయి చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది ఏంటి? లవ్ అనేది నిలబడాలి అంటే అమ్మాయిలే చేయాలి, లేదంటే అబ్బాయిలే చేయాలి అని ఎక్కువ మ్యాక్సిమం థింగ్స్ అనే ఒక నమ్మకంలోకి వెళ్ళిపోవద్దు. ఏదైనా గెలవాలన్నా, నిలబడాలన్నా, సంతోషంగా ఉండాలి అన్నా ప్రేమించుకున్న వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా. అమ్మాయిలది గొప్ప ప్రేమ, అబ్బాయిలది గొప్ప ప్రేమ లేదు. ప్రేమే గొప్పది. దాన్ని నిలబెట్టుకొని గెలిపించుకుంటారు.